ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోలో నోవద్యా అనే ప్రవక్తని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను. ఈ స్త్రీని గూర్చి బైబిల్ గ్రంథంలో నెహెమ్యా 6వ అధ్యాయము 14వ వచనంలో, అంటే కేవలం ఈ ఒకే ఒక వచనంలో మాత్రమే ఈ స్త్రీని గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. మరెక్కడా ఈ స్త్రీని గూర్చిన ప్రస్తావన మనకు కనబడదు. నోవద్యా అనే స్త్రీ ఒక ప్రవక్త్రిని. బైబిల్లో చాలామంది ప్రవక్త్రులు ఉన్నారు. మనం ఆల్రెడీ కొంతమంది ప్రవక్త్రులను గురించి చెప్పుకున్నాం. ఒకవేళ ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే తెలుగు బైబిల్ కథలు అని యూట్యూబ్ ఛానల్లో బైబిల్లోని స్త్రీల గూర్చి అనే ప్లేలిస్ట్లో ఆ వీడియోలు మీకు కనిపిస్తాయి. కాబట్టి చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోలు చూడండి. ప్రవక్తలు దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తులుగా ఉండేవారు. అంటే దేవుని దగ్గర నుండి విషయాలను తెలుసుకుని ప్రజలకు చెప్పడం లాంటివి అన్నమాట. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న నోవద్యా అనే స్త్రీ కూడా ఒక ప్రవక్త్రిని. అయితే ఈమె ఒక మంచి ప్రవక్త్రిని అయితే కాదు, ఒక చెడ్డ ప్రవక్త్రిని అని చెప్పుకోవచ్చు. నోవద్యా అను మాటకు దేవుని సాక్షి లేక దేవుని ఆభరణం అని అర్థములు కలవు. ఈమె పేరుకు తగినట్లుగా అయితే ఆమె జీవితం మాత్రం లేదు. దేవుని సాక్షిగా దేవుని కొరకు వాడబడాల్సిన స్త్రీగా ఆమె లేదు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము అని వ్రాయబడి ఉంటుంది. ఒకసారి నోవద్యా కాలంలో ఉన్న సంఘటనలు ఒకసారి మనం చూచినట్లయితే, నోవద్యా కాలంలో నెహెమ్యా అనే భక్తిపరుడు ఒకడు ఉండేవాడు. అతడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా యెరూషలేము పట్టణ ప్రాకారాలను కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. తన యొక్క ఉద్యోగాన్ని కూడా ప్రక్కన పెట్టి ఎంతో ప్రయాసపడి భారం కలిగి పట్టణ ప్రాకారాలను కట్టుదము రండి అని అందరినీ పిలిచి అద్భుతమైన కార్యాన్ని దేవుని కొరకు చేస్తున్న ఆ సమయంలో టోబియా సన్బల్లటు అనేవారు మాటిమాటికి నెహెమ్యాను ఇబ్బంది పెడుతూ ఒకానొక సమయంలో నెహెమ్యాను చంపాలి అని చూశారు. కానీ దేవుడు నెహెమ్యాకు తోడుగా ఉండి నెహెమ్యాను కాపాడేవాడు. అలాంటి సమయంలో నోవద్యా అనే ప్రవక్త్రిని నెహెమ్యాను ప్రోత్సహించాలి. కానీ ఆమె టోబియా సన్బల్లటులు నెహెమ్యా మీద చాలా కుట్రలు పన్నుతుంటే ఈ నోవద్యా వారితో చేరిపోయింది, వారితో కలిసిపోయింది. అలాంటి సమయంలో నెహెమ్యా దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనే నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ నోవద్యా ఒక ప్రవక్త్రినే, కానీ ఆమె సరైన ప్రవక్త్రిని కాదు, అబద్ధ ప్రవక్త్రినిగా చలామణి అయిపోతుంది. దేవుని పని చేస్తున్న నెహెమ్యాకు ఒక ప్రవక్త్రినిగా ఉండి నెహెమ్యాను ప్రోత్సహించడం, నెహెమ్యాను గురించి దేవునికి ప్రార్థించడం మానేసి డబ్బు ఆశకు లోనైపోయి టోబియా సన్బల్లటులతో కలిసి దేవుని పనికి ఆటంకంగా తయారైంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రవక్త్రులు మిరియాము, దెబోరా, హుల్దా లాంటి ప్రవక్త్రులు ఒక మంచి ప్రవక్త్రులుగా బైబిల్లో ప్రస్తావించబడితే, ఈ నోవద్యా మాత్రం బైబిల్ గ్రంథంలో ఒక అబద్ధ ప్రవక్త్రినిగా మిగిలిపోయింది. దేవుని యొక్క పనికి ఆమె ఆటంకంగా తయారైంది. ఒక చెడ్డ ప్రవక్త్రినిగా బైబిల్లో మిగిలిపోయింది. టోటల్ బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీని గూర్చి కేవలం ఒకే ఒక వచనంలో ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క వచనంలోనే ఈమె ఒక చెడ్డ ప్రవక్త్రినిగా ఉండడం మరొక ఎత్తు. ఈ వీడియో చూస్తున్న వారు కూడా దేవుని పని చేసే దేవుని సేవకులకు మీరు ఒక ఆటంకంగా ఉంటే ఈ నోవద్యాలాగే ఒక చెడ్డ ఉదాహరణలాగా మిగిలిపోతారు. అలా కాకుండా నెహెమ్యాలాగా ప్రార్థనా పరులుగా, భక్తి పరులుగా దేవునిలో ఉంటూ దేవుని పనిని శ్రద్ధతో చేయడానికి దేవుని కృప మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.